హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు కలిసి నడుద్దాం మీ ఎల్జీ. సో ఇదైతే సాటర్డే అనమాట. మేము ఆఫీస్లో అంతా క్లీనింగ్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే దసరా పూజ ఉంది కదండి, ఆయుధ పూజ అనేది మేము ఆఫీస్లో చేసేస్తాము. తర్వాత నెక్స్ట్ డే మాకు లీవ్ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి 2:30 అవుతుంది ఇప్పుడు టైం అయితే. సో బెంగళూరులో అయితే వర్షం అంతా చాలా బాగా పడుతుంది. నేను ఆటో దిగిన దగ్గర నుండే స్టార్ట్ అయ్యిందనమాట ఈ వర్షము. సో ఎందుకైనా మంచిదని అయితే ఎప్పుడూ గొడుగునైతే క్యారీ చేస్తాను. అందుకని ఇంటికి సేఫ్గా అయితే వచ్చాను. సో నేను ఆ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తాను, ఎలా పడింది వచ్చేటప్పుడు. అంటే చాలా కొంచెం దూరమే ఉందండి, ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి చాలా దూరం ఉంది. సో వచ్చేటప్పుడు అంతా కొంచెం డ్రెస్ అంతా తడిచిపోయి అలా ఇలా అయిపోయింది. చూడండి, మా ఏరియాలో నిజంగా అంటే కరెంటు సరిగ్గా ఉండదు, అప్పుడప్పుడు చిరాకేస్తూ ఉంటుంది. కాకపోతే ఇల్లు నచ్చింది, క్లైమేట్ నచ్చింది కాబట్టి ఇక్కడే ఉంటాము. ఇప్పుడైతే కరెంట్ లేదు. ఇంకేం చేయాలంటే నేను మామూలుగా అయితే ఈరోజు అన్ని బట్టలన్నీ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి ఇల్లు దసరా వస్తుంది కదా, అందుకని మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకున్నాను సండే రోజు. కానీ కుదరడం లేదు, ఈరోజు వర్షం పడుతుంది. నేను బట్టలు ఉతకడానికి లేదు, ఆరేయడానికి కూడా లేదు. సో రేపు ఏమైనా కొంచెం బాగా ఉంటే క్లైమేట్ రేపు ఉతుక్కోవాలి. సో ఈరోజు అయితే ఇంట్లో అంతా నేను క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ కాకపోయినా కానీ చాలా ఆల్మోస్ట్ ఒక 70% వరకు అయితే చేసుకోవాలన్నమాట ఈరోజే నేనైతే. సో అది మీతో షేర్ చేస్తాను. ఇంకొకటి మర్చిపోయాను, లాస్ట్ టైం నేను డిమార్ట్ షాపింగ్ పెట్టాను కదా, సో అరౌండ్ దానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది ఈ వీడియోలో చెప్తాను నేను. సో 3200 ఇలా అయ్యిందిలేండి. సో ఇదంతా మేము 3 monthsకి యూస్ చేస్తాము. మా ఖర్చు అయితే అలా అయ్యింది. ఇంకా ఏంటంటే కొన్ని చిన్న చిన్నవి అంటే కూరగాయలు ఇవన్నీ మనం డైలీ యూస్ చేసేవి కదండి, అవి కాకుండా అంటే ఉప్మా రవ్వ ఇలాంటివి కొన్ని దొరకలేదు అక్కడ మాకు కావాల్సినవి. సో వాటికన్నిటికీ మళ్ళీ ఒక 500 అలా బయట తెచ్చుకుంటే అయిపోతుంది. మా 3 months ఖర్చు అయితే అంతే అనమాట. గాయస్ చూడండి లోపల ఎంత చీకటిగా ఉందో లైట్ లేకపోతే. సో ఇప్పుడైతే విండోస్ అన్నీ తెరుస్తాను, అట్లీస్ట్ కొంచెమన్నా వెలుతురు వస్తుంది. సో ఈ వెలుతురులోనే నేనైతే మొత్తం అంతా కబోర్డ్స్ని అంతా క్లీన్ చేసేస్తాను. వరలక్ష్మి వ్రతం అప్పుడైతే ఆల్మోస్ట్ అంతా డీప్ క్లీనింగ్ అయితే మొత్తం చేశాను. ఇప్పుడు వచ్చేసి లైట్గా చేస్తాను. మళ్ళీ దీపావళికి ఏమైనా నాకు కుదిరితే అప్పుడు మళ్ళీ కొంచెం బాగా క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సీ ద రెయిన్, చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తూ ఉంది. చూడండి అసలు ఏం కనిపించడమే లేదు, చాలా ఎక్కువగా పడుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు చూడండి పాపం అంత వాన పడతా ఉన్న వర్క్ చేస్తూనే ఉన్నారు. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యింది. సో ఈ లోపల బెడ్రూమ్లో అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఒక్కసారి అలా చూపిస్తాను మీకు. లాస్ట్ టైం నేను ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు నా దగ్గర అయితే న్యూస్ పేపర్స్ అయితే లేవండి. నేను మా హస్బెండ్కి చెప్పి తను దొరకలేదని సో ఫైట్ కూడా జరిగిందనమాట దానికోసము. సో ఇప్పుడైతే న్యూస్ పేపర్స్ అన్నీ దొరికాయి, అవన్నీ యూస్ చేసి అన్నీ క్లీన్గా అయితే ఆర్గనైజ్ చేశాను. నేను డీమార్ట్ షాపింగ్ చేసినప్పుడు అయితే అన్నీ ఎలా పడితే అలా వేసానండి. ఇప్పుడు వచ్చేసి క్లీన్గా ఆర్గనైజ్ చేసేసాను అన్నీ అయితే. ఇంకా ఇలాగే మెయింటైన్ చేయాలి నేను. మాకి బట్టలు దాంతో అటాచ్గా అయితే ఇక్కడ పక్కన 4 షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇలాగా పై దాంట్లో అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్కి సంబంధించి పెట్టాను. ఇక్కడ డబ్బాలు, అలాగే చపాతీ పిండిది, ఇంకా అలాగే చాటా ఇలాంటివి పెట్టాను. ఇక మిడిల్లోకి వచ్చేసి మేము పెద్దగా ప్రోడక్ట్స్ అవి ఏం యూజ్ చేయము. ఇంకా ఇక్కడ మా దువ్వెన ఇలాంటివి పెట్టాను. కింద వచ్చేసి సబ్బులు ఇంకా అవన్నీ వాటికి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఈసారి అన్నీ క్లీన్గా చేశాను. ఇంకా కిచెన్లో వచ్చేసి లాస్ట్ టైం చేసినప్పుడు కూడా న్యూస్ పేపర్స్ లేక నేను నార్మల్గా బుక్ పేపర్స్ పెట్టింటిని. ఇలా ఈసారి అయితే న్యూస్ పేపర్స్ అన్నీ అరేంజ్ చేశాను. ఆల్రెడీ అన్నీ తోమినవే కాబట్టి చాలా త్వరగానే అయిపోయిందనమాట.
ఇంకా ఇక్కడైతే ఇవన్నీ ఇంకా కింద అలాగా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. నీట్గా అయితే చేసేసాను ఈసారి అయితే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇంకా నాదైతే ఇంట్లో ఊడ్చడము ఇలాంటివన్నీ అయిపోయాయండి. చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసాను. సో మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఏం లేదు, ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ చేయాలి, అలాగే బట్టలను అయితే వాష్ చేసుకోవాలి. అంతకుమించి వేరే పని అయితే ఏం లేదు. నిన్న నైటే బెడ్రూమ్లో కిచెన్లో మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా మాది హాల్లో అయితే పెద్దగా ఏం లేదు, ఒకే ఒక్క టేబుల్ ఉంటుంది, అది టీవీ దగ్గర ఉండేది, అదొకటే క్లీన్ చేసుకోవాలి. నేను అన్ని న్యూస్ పేపర్స్ వేసి క్లీన్గా సర్దుకున్నాను. సో నిజంగా అంటే సర్దిన తర్వాత అంటే ఆ ఫ్రెష్నెస్ వస్తుంది కదా ఇంటికి, అది చాలా బాగుంటుంది. సో నేను లాస్ట్ టైం అయితే డీమార్ట్కి వెళ్ళిన వీడియోని అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆ రోజే మీకు చెప్పాను కదండి ఆ వీడియోలో, నాకు కొంచెం కళ్ళు మంటలుగా ఉన్నాయి. సో దానికి వచ్చేసి అంటే అది ట్రిక్ అని చెప్పనులేండి, జస్ట్ నేను ట్రై చేశాను, అది మీకు యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. నాకు అలా కళ్ళు మంటలు లేసినప్పుడు అంటే లోపల ఏదైనా డస్ట్ అలాంటి పడినప్పుడు మనకు కొంచెం నుసులుతూ ఉంటాం కదండి, కన్నంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఇలా చేస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఎక్కువగా ఇలా చేయకుండా ఏం చేస్తారంటే ఒక 10-15 మినిట్స్ మీకు టైం ఉంటే కనుక మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, బాగా తడిపి నీళ్ళను మరీ ఎక్కువగా లేకుండా మరీ తక్కువగా ఉండకుండా చూసుకొని కళ్ళపైన ఒకసారి ఒక 15 మినిట్స్ ఇలా పట్టుకొని చూడండి. నేను ఆల్రెడీ అలా పెట్టుకునేది కూడా క్లిప్ యాడ్ చేస్తాను ఇక్కడ. సో అలా చేయండి, మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఇది యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే. సో ఇలా కాటన్ క్లాత్ని అయితే బాగా తడుపుకొని మరి నీళ్ళు కారకుండా చూసుకోకుండా ఇలా అయితే వేసుకొని పడుకోండి. ఒక 10-15 మినిట్స్కి అంతా మీ కళ్ళంతా హాయిగా అనిపిస్తాయి, చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట. అప్పటికప్పుడు చాలా రిలీఫ్నెస్ని అయితే చాలా ఇస్తుంది. మామూలుగా సండే అయితే మార్నింగే బట్టలు వాష్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకునేదాన్ని. కాకపోతే ఈరోజు మా హస్బెండ్ తన ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు, అందుకని తనకు క్యారియర్ చేసి పంపించాలి కాబట్టి ముందు కిచెన్ అయితే ఇక్కడ తనకు అన్నీ ప్రిపేర్ చేసి పంపించిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసుకోవాలని అయితే కిచెన్లో పనినైతే ముందు స్టార్ట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఉండే ఫీల్డ్ అయితే నెట్వర్క్ ఫీల్డ్ అండి. సో తనకి ఓన్లీ వీక్ ఆఫ్స్ ప్రతిరోజు అయితే ఇవ్వరు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి తను ఆ రోజు లీవ్ తీసుకోవాలంటే ఈరోజు తను వెళ్ళక తప్పదు. సో నేనే కాదు, మా హస్బెండ్ ఫీల్డ్లో ఎవరు వర్క్ చేసినా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వర్కింగ్ చేసే వాళ్ళైతే సండే ఒకటే రోజే మాకు దొరుకుతుంది, ఆ రోజు కూడా మేమిద్దరం ఒకే దగ్గర ఇంటి దగ్గర ఉండడానికి లేదనమాట. సో తనకైతే మొత్తం రెడీ చేసి ఇంకన్నైతే క్యారేజ్ అంతా పెట్టేశాను. మాలా కాదు తనకైతే. సో మంత్లీ 4 వీక్ ఆఫ్సే ఉంటాయి, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. అంతకంటే ఎక్కువ తీసుకున్నా కానీ సాలరీ అయితే కట్ చేసేస్తారు. మాకైతే అలా కాదు, సండే లీవ్ ఉంటుంది, నేషనల్ హాలిడేస్ ఏ ఉన్నా కానీ లీవ్ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది, తను వెళ్తాడు, నేను ఒక్కదాన్ని ఇంటి దగ్గర ఉంటాను, పనులు చేసుకుంటాను లేండి. కాకపోతే ఇద్దరం స్పెండ్ చేయలేం కదా, ఒకే ఒక రోజు దొరుకుతుంది వీక్లో, ఆ డేని కూడా ఇద్దరం స్పెండ్ చేయలేమని అయితే అప్పుడప్పుడు చాలా ఫీల్ అవుతుంటాను, బట్ తప్పదు. సో ఈ వీడియో అయితే ఎంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.